తుంగభద్ర డ్యాం అధికారులతో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ బృందం సమావేశమైంది. డ్యాం గేట్ల డిజైన్, వాటికి సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం డ్యాంపై నుంచి గేట్లను సీడీఓ అధికారులు పరిశీలించనున్నారు. అయితే ఇప్పటికే డ్యాం వద్దకి విజయనగరం జిల్లా కలెక్టర్ దివాకర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో డ్యాం వద్దకు కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక్ సహా పలువురు బీజేపీ నేతలు చేరుకోనున్నారు. తుంగభద్ర డ్యాం అధికారులతో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ బృందం ఇప్పటికే సమావేశమైంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్ మ్యూట్ లో ఉంది. డ్యామ్ కు సంబంధించి ఉదయం నుంచి కూడా అధికారులు, బోర్డు అధికారులు వరుస సమీక్షలు కొనసాగిస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అధికారులతో ఇవాళ రివ్యూ జరుగుతోంది. డ్యామ్ పైన ప్రస్తుతం రివ్యూ కొనసాగుతుంది. బోర్డు సెక్రటరీ రఘురామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే డ్యామ్ కు సంబంధించి గేట్ పడిపోయిన దానికి సంబంధించి ముఖ్యంగా రివ్యూ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో డ్యామ్ గేట్లను పరిశీలించే అవకాశం ఉంది. డ్యామ్ పైకి వచ్చి పడిపోయినటువంటి గేట్ ను పరిశీలిస్తారు. ఆ ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని, అక్కడ ఏం జరిగిందన్న దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించి, అదేవిధంగా గేట్ల భద్రతకు సంబంధించి ఉదయం నుంచి కూడా అధికారులు రివ్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒక టెక్నికల్ టీం కూడా వచ్చింది. వాళ్ళతో కూడా అధికారులు సమావేశం నిర్వహించారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన సమగ్రమైన నివేదిక కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికే డ్యామ్ గేట్ కి సంబంధించి పలు రకాల డిజైన్లను కూడా చేశారు. నిన్న ఒక డిజైన్ ఆమోదించి దాని గేట్ నిర్మాణాన్ని కూడా ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించడం జరిగింది. ఆ గేట్ నిర్మాణం అయితే కొనసాగుతుంది. వారం రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఏదైతే నిన్న కర్ణాటక ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కసరత్తు అయితే తీవ్రంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా పలు దఫాలుగా బోర్డు అధికారులు సమావేశాలు నిర్వహించారు. తాజాగా విజయవాడ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సంబంధించిన టీంతో అధికారులు చర్చిస్తున్నారు. మరికొద్ది సేపట్లో టీబీ డ్యామ్ కట్ట పైకి వాళ్ళందరూ కూడా రానున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించున్నారు. గేట్ల భద్రతకు సంబంధించి అక్కడ జరిగిన నష్టాన్ని గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల నుంచి ఏం జరిగింది, డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి గతంలో ఎలాంటి రిపోర్టులు ఇచ్చారు, ప్రస్తుతం జరిగినటువంటి పరిణామం ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిగతా గేట్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఏదైతే పాత సిస్టమ్ చైన్ లింక్ ద్వారా గేట్లను దించే విధానం, అదేవిధంగా తాడు సాయంతో గేట్లను తీస్తారు, వీటి భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా సమీక్ష అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో డ్యామ్ కట్టపైకి కూడా వాళ్ళు రానున్నారు. జరిగిన నష్టానికి నిజంగా ఇందులో ఏదైనా మానవ తప్పిదాలు ఉన్నాయా, గతంలో ఇచ్చినటువంటి కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుతం డ్యామ్ కట్ట భద్రత ఏంటి, అదేవిధంగా గేట్లకు సంబంధించి ఎలాంటి నివేదికలు ఇచ్చారన్న దాని మీద కూడా పూర్తిగా కసరత్తు కొనసాగుతుంది. పూర్తిగా ఇవి బోర్డు అధికారులు ఏదైనా నిర్లక్ష్యం వహించారా, గేట్ ఒక్కసారిగా డ్యామ్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా డ్యామ్ గేట్ కొట్టకపోవడాన్ని రెండు ప్రభుత్వాలతో పాటు టీబీ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి. వయసు అయిపోయినప్పటికీ కూడా దాదాపు గేట్ కాల పరిమితి 50 ఏళ్లే ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో 70 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా గేట్ కానీ గేటుకి సంబంధించినటువంటి చైన్ల వంటి వాటి మరమ్మతులను ఎందుకు చేపట్టలేదు, ఏదైతే సీజన్ ముందు ఏదైతే గ్రీస్ పెట్టడము, గేట్ల యొక్క పనితీరును పరిశీలించడం, ఇవన్నీ చేసిన నేపథ్యంలో గేటుకి సంబంధించినటువంటి ఆ చైన్ లింకులను కూడా పనిలోకి తీసుకున్నారా, వాటి భద్రతని ఏ మేరకు ఉందనేది పరిశీలించారా, వీటన్నిటి మీద కూడా ఈ టెక్నికల్ టీమ్స్ అయితే విచారణ చేపట్టాయి. సమీక్షలు అన్ని అంశాలను కూడా చర్చించనున్నట్లు, ముఖ్యంగా ఇప్పుడు ఏం చేయాలన్న దాని మీద కూడా కొంత వాళ్ళు ఐడియా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్యామ్ కి మరికొద్దిసేపట్లో వాళ్ళు వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత ఏం చేయాలన్న దాని మీద ఈ రోజు సాయంత్రానికి ఒక అధికారులందరూ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉన్న నీటిని కాపాడుకునే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ నీటిని తొలగించిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఈ గేట్ల భద్రతకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి కూడా ఇక్కడికి మరికొద్ది సేపట్లో రానున్నారు. అధికారులతో ఏం జరిగిందన్న దాని మీద కూడా వాళ్ళు కూడా రివ్యూ చేయనున్నారు. అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు కర్ణాటక ఎంపీ కూడా నాగరాజు ఇక్కడికి వస్తున్నారనే సమాచారం ఉంది. మరికొద్ది సేపట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించిన డ్యామ్ సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.